ఇప్పటివరకు కొన్ని వేల వన్‌డే మ్యాచ్‌లు జరుగుంటాయి. అనేక దేశాలు డబుల్ సెంచరీల కోసం పోటీ పడి ఉంటే, కేవలం 10 మంది మాత్రమే డబుల్ సెంచరీలు చేశారు వన్‌డే చరిత్రలో. రోహిత్ శర్మ 3 సార్లు డబుల్ సెంచరీలు చేశాడు. ఒకసారి 264 పరుగులు చేసి హైయెస్ట్ వన్‌డే స్కోరర్‌గా నిలిస్తే, 208 పరుగుల్ని 2 సార్లు చేసి 2 సార్లు నాట్‌ఔట్‌గా నిలిచిన ఘనత ఒక్క రోహిత్ శర్మకే దక్కిద్ది. అంత మంచి ప్లేయరు, అంత వాల్యూ, అంత పేషెన్స్ ఉన్న ప్లేయరు. అందుకనే 2008లో ఎప్పుడైతే ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిందో, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూగా క్రికెట్‌ని కొనసాగిస్తున్న అతి కొద్ది మంది ప్లేయర్‌లో రోహిత్ శర్మ ఒకడు. ఖచ్చితంగా అతని ప్లే గురించి కానీ, అతని పరిపక్వత గురించి కానీ అందరికీ తెలుసు. అందుకే అతను హిట్ మ్యాన్ అయ్యాడు. ఇన్ని సీజన్స్‌లో కూడా 18 సీజన్స్‌లో కూడా అతను ఆడింది 2 ఫ్రాంచైజీలకి. ఒకటి డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్‌కి, మరొకటి ముంబై ఇండియన్స్‌కి. ఈ రెండిట్లోనే ఆడుతూనే ఉన్నాడు. కెప్టెన్సీ చేశాడు. అనేక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 5 సార్లు కెప్టెన్‌గా ట్రోఫీలు తీసుకున్నాడు అతను. 6 సార్లు ఒక ప్లేయర్‌గా ట్రోఫీలు తీసుకునే దానిలో నిలిచాడు. ఇంత మంచి ప్లేయరు. యావరేజ్‌గా లెక్కేసుకుంటే గనుక అతను ఆడిన గేమ్‌లు దాదాపు 200 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. దగ్గరగా ఇంకొక 2, 3 మ్యాచ్‌లు అయితే 200 మ్యాచ్‌లు కంప్లీట్ చేసిన ఐపీఎల్ ప్లేయర్ అవుతాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అతని కెరీర్ గురించి ఎన్నో అద్భుతమైన విశేషాలు. మొత్తానికి ఈ రోజున 38 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు.